అందరికీ నమస్తే. ఈసారి పెద్ద వీడియో స్వాగతం పలుకుతున్నాను. మీకు కొంత ఎక్కువ సమాచారం ఇచ్చే ప్రయత్నం తెలుసుకున్నాను నేను. కనుక ఆ భాగంలో ఇంతకుముందు వీడియోలో దాని కొనసాగింపుగా చిన్న వీడియోలు, పెద్ద వీడియోలు అన్ని చేస్తూ వస్తున్నాను. అప్పుడప్పుడు పెద్ద వీడియో చేద్దామని నా యొక్క ప్రయత్నం. కొంత ఎక్కువ సమాచారం ఉంటుందని మాకు సమయం సరిపోదు. 1 నిమిషం కానీ 10 నిమిషాలు కానీ అరగంట గంట అంటే కొంత చెప్పగలం మేము. అయినను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను కొన్ని విషయాలు తెలియజేయాలని. దీంట్లో కలియుగంలో భాగంగా కలియుగ దైవం యొక్క ప్రత్యేకత ఏమిటి? స్వామివారు వైకుంఠాన్ని వెలిసి తిరుమల కొండపై తన వైకుంఠంగా ఏర్పెట్టుకున్నాడు, వెలిసి నిలిచారు ఆయన. ఇది కొంత చెప్పడం జరిగింది. ఇంత తక్కిన కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇది రాక్షస పాలన. నాకు తెలియజేసిన విధంగా నేను చెప్తున్నాను. నేను పెద్దగా పుస్తకాలు చదివేది, 1-2 పుస్తకాలు చదివాను స్వామివారిది. నేను చదివిన పాఠశాల వివేకానంద స్కూల్ది, ఆ వివేకానందుని గురించి అంతే తప్ప పెద్దగా నేనేం చదవలేదు. కాబట్టి నా వంతుగా నేను తెలియజేస్తున్నాను. వారు తెలియజేసింది నా స్వామివారు అమ్మవారు అంటే లార్డ్ బాలాజీ అంటాం. సౌత్లో వెంకటేశ్వర స్వామి అంటారు, నార్త్లో బాలాజీ అంటారు. కాబట్టి బాలాజీ ఆదేశం మేరకు నేను చెప్తున్నాను. అంటే వెంకటేశ్వర స్వామి వారి ఆదేశం మేరకు చెప్తున్నాను. ఆయన ఏం తెలియజేశారంటే, నాకు ఈ కలియుగంలో మరి ఏ యుగంలో ఆయన వరం పొందాడో తెలియదు. ఒక రాక్షస రాజు ఆయన. నాకు స్పష్టత తెలియజేశారని. మరి ఎక్కడన్నా ఉందో శాస్త్రంలో నాకు తెలియదు, ఏదైనా పుస్తకంలో ఉందో లేదో నాకు తెలియదు. నాకు తెలియజేసింది అంటే, మేము అర్ధరాత్రులు చాలా మటుకు, పగలు సాయంత్రం రాత్రి అనేది చాలా తక్కువ మేము మా సంభాషణ జరిగేది. దాంట్లో ఏం తెలియజేశారు స్వామివారు అంటే, ఈ రాక్షస రాజు ఎప్పుడు వరం పొందాడో తెలియదు. నేను పదే అడగడం జరిగింది వారికి, కానీ వారు నాకు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆ రాక్షస రాజు పేరు ఏమిటి, ఆయన ఎప్పుడు వరం పొందాడు మీ దగ్గర అని నేను స్వామివారిని విన్నవించడం జరిగింది. కానీ ఆయన సమాధానం ఇవ్వలేదు ఇప్పటి వరకు నాకు. కానీ కొంత స్పష్టత ఇచ్చారు ఈ పాలన గురించి. అంటే కలియుగం ఆయన పేరుతో వచ్చింది యుగం కాబట్టి ఆయనకు వరం ఇచ్చాడు ఆ విధంగా. కానీ కొంత వివరిస్తూ వెళ్తున్నాను నేను. ఇప్పుడు ఈ కలియుగంలో ఏంటి, ఎట్లా మనిషి యొక్క ప్రవర్తన ఏమిటి, ఆలోచన విధానం ఏమిటి, అందుకే ఇవి జరుగుతూ ఉంటాయి. వివిధ రకాల ఆలోచనలు, వివిధ రకాల మనుషులు ఎందరో ఉంటారు. కానీ మంచితనమే మనం ముఖ్యం. మనం కట్టు బొట్టు అంటాం. ఇవి మనకి నిదర్శనం తెలియజేస్తాయి, కానీ మన ప్రవర్తనను తెలియజేయం అని నా అభిప్రాయం. ఎందుకంటే మనకు కట్టుబొట్టు ఉంటే ఆహా అని అనుకుంటాం, మనం చూస్తున్నాం కదా అంటే మన యొక్క ఈ సాంప్రదాయం గురించి, పద్ధతి గురించి తెలియజేస్తాయి, కానీ మనిషి యొక్క మనసు గురించి తెలియజేయం. ఇది చూసి మనం నిర్ణయిస్తున్నాం తప్ప ఆ మనిషి యొక్క మంచితనం ఏమిటి, ఆయన మనసు ఏమిటి అనేది అంత సులభంగా అంచనా వేయలేం మనం అని నా అభిప్రాయం. అది తెలుసుకోవాలి. ఆయన మంచితనం ఏమిటి, ఆయన మానవత్వం ఏమిటి, ఆయన గుణగణాలు ఏమిటి అనేది చాలా ముఖ్యమని నా అభిప్రాయం. స్వామివారు రాక్షస గురించి అడగంగా రాక్షస పాలన ఇచ్చారు స్వామి, మీరు ఎప్పుడూ వరం పొందాడని తెలియజేశారు నాకు. ఆయన ఏ యుగంలో పొందాడో తెలియదు, కానీ ఇప్పుడు ఇచ్చారు ఆయనకు వరం. అది ఆయనకి పిలిచి నీ పాలన మొదలు పెట్టమని ఆదేశం ఇచ్చారు ఆయనకి. ఆయన విజృంభిస్తూ ఇప్పుడు కలి వైపరీత్యం కాక కాలి వైపరీత్యంగా మారుతోంది, రకరకాల దిశగా వెళ్తోంది ఇది. ఆ రాక్షసులు ఆయనని ఎంతో విధంగా తెలియజేశాడు. అప్పటి రాక్షస రాజు కాబట్టి ఆయన ఆకలితో ఉన్నాడు. ఆ రాజు రాక్షస రాజు స్వామివారిని గురించి తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమై ఈ వరం ఇవ్వడం జరిగింది ఆయనకి. ఏమని అంటే, నేను పిలిచినప్పుడు నువ్వు రా. నేను ఎప్పుడు పిలుస్తాను, మరి మీరు ఎప్పుడు పిలుస్తారు స్వామి అని అడగడం జరిగింది ఆయన. ఆ రాక్షస రాజు ఎప్పుడు పిలుస్తాను, అప్పుడు రా. మరి అప్పటి వరకు నా రాజ్యం ఏమిటి, రాక్షస ప్రజలు ఏమిటి, వారు ఆకలితో ఇదవుతున్నారని తెలియజేశాడు ఆయన. అప్పుడు ఏం పర్వాలేదు, నువ్వు ఇప్పుడైతే నువ్వు నీ జీవనాన్ని కొనసాగించు, నేను పిలుస్తాను అప్పుడు రా. నీవు అడిగినట్టుగా నీకు ఆకలి లేకుండా నీవు ఏదైతే వరం అడుగుతావో అప్పుడు ఆ వరం తీర్చగలను. నీవు అడిగిన వరాన్ని అప్పుడు తీర్చగలను అంటే మహాప్రసాదం అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన కలియుగంలో ఇక్కడ కొండపై, తిరుమల కొండపై వెలిసి నిలిచినప్పుడు ఆయన పిలవడం జరిగింది రాక్షస రాజు. ఆయన కొండపై నడుచుకుంటూ వెళ్తుండగా అదృశ్య రూపంలో తిరుగుతున్నాడు. అందరూ గోవింద నామస్మరణ చేస్తున్నారు. ఏమిటి ఇది అని అనుకున్నాడు ఆయన. అప్పుడు మీకు ఈ ప్రత్యేకంగా చెప్తున్నాను, ఇది
ఈ నాకు ఇచ్చిన స్వామివారి యొక్క స్పష్టత గురించి నేను చెప్తున్నాను. నాకు జరిగింది, మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, అది వేరే విషయం, కానీ నా నమ్మకం నాది. అప్పుడు ఆయన అదృశ్య రూపంలో వెళ్తున్నాక గోవింద నామస్మరణ జరుగుతున్నది. ఏమిటి అందరూ ఇట్లా చేస్తున్నారా అని అనుకుంటూ లోపలికి ప్రవేశించాడు ఆనంద నిలయంలోకి. అక్కడ అసలైన ఆనందం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఈ కలియుగంలో అదే కొరత జరుగుతోంది, అదే లేకుండా పోతోంది ప్రజల్లో. వారి ఆలోచన విధానం బట్టి, వారి నమ్మక విధానం లోపం వల్ల, వారి వివిధ రకాల ఆలోచనల వల్ల కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. అప్పుడు ఆయన ప్రవేశించడం జరిగింది ఆనంద నిలయంలోకి. ఆహా, ఏమి ఇంత ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ అని అనుకుంటూ స్వామివారి దగ్గర ఉంటున్నాడు. ఏమిటి స్వామి, ఇప్పుడు పిలిచారు మీరు నన్ను అన్నాడు. ఇప్పుడు నీవు రావలసి వచ్చింది కాబట్టి, నీవు పిలవలసి వచ్చింది కాబట్టి నేను పిలిచాను, నువ్వు రావడం జరిగింది కనుక నీ పాలన మొదలు పెడుతూ గారు చెప్పండి, ఏమి ఆదేశం నాకున్నది అని అన్నాడు. అంటే ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉంది, నేను వస్తున్నప్పుడు వింటున్నాను, ఏదో అంటున్నారు, చేతులు లేదు మీదకందరూ. అంటే అది గోవింద నామస్మరణ, నన్ను తలుచుకుంటున్నారు అందరూ, అది బాగుంది, నేను కూడా తలుచుకోవచ్చా అన్నాడు. తలుచుకోవచ్చు, కానీ నువ్వు ఎప్పుడు తలుచుకోవాలి, ఎలా తలుచుకోవాలి, నీ పాలన మొదలు పెట్టాక ఏమేమి చేయాలి అన్నీ వివరిస్తాను నేను. నువ్వు ఆగు రాక్షస రాజా, నువ్వు ఆగు, కొంత తీసుకో, నా దగ్గరకు వచ్చావు కదా ఇప్పుడే అంటే చక్కటి సంభాషణ జరుగుతోంది వారిని. అవన్నీ మాకు వినిపించారు స్వామివారు. ఎంతటి భాగ్యం చెప్పండి నాది. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఈ ఈ ప్రజల్ని చూస్తున్నావు కదా అన్నాడు. అవును చూస్తున్నాను స్వామి అన్నాడు. వీళ్ళని నీ ఇష్టం వచ్చినట్టుగా నీవు కొట్టవచ్చు, తిట్టవచ్చు, తినవచ్చు, చంపవచ్చు, ఏమన్నా చేయవచ్చు, ఇది నీ పాలన. ఏమి స్వామి అన్నాడు. మరి నువ్వు ఆకల్లో ఉన్నా అన్నావు కదా, నన్ను వరం అడిగావు కదా, ఇచ్చాను, ఇప్పుడు తీసుకో. ఇదేం స్వామి, మనుషుల్ని నేను తినడం ఏమిటి, కొట్టడం ఏమిటి, చంపడం ఏమిటి, రకరకాలుగా ఇట్లా అంటే ఇది నా ఆదేశం. నీవు అడిగిన వరం నేను ఇవ్వక తప్పదు కాబట్టి ఇస్తున్నాను నీకు. కనుక నీ విజృంభణ ప్రారంభించి, కానీ ఒక్కటి మర్చిపోకు రాక్షస రాజా అన్నాడు. ఆయన పేరు పిలవట్లేదు, నాకు తెలియట్లేదు, ఆ పేరు మరపు స్పష్టత ఇవ్వలేదు నాకు స్వామివారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను నేను. అయితే అన్నాడు, మహాప్రసాదం స్వామి, నువ్వు ప్రారంభించమని అంటున్నారు, ప్రారంభిస్తాను, ఇది నీ ఇష్టం. ఇక్కడే కాదు, ఈ ప్రపంచ ప్రజలందరూ నీ వాళ్ళే. ఏమిటి ఇంతమంది అన్నాడు. అందరూ నీ వాళ్ళు, నీ ఇష్టదిగా, కానీ ఒక్కటి మర్చిపోకు రాక్షస రాజా, ఇది తిరుమల కొండకు వస్తున్నప్పుడు మటుకు ఈ గోవింద నామస్మరణ జరుగుతుంటుంది. ఈ కలియుగంలో అతి ముఖ్యమైనది గోవింద నామస్మరణే. ఏ భగవంతుని స్మరించినా చాలు, నేను వెళ్తాను. స్మరణ, భగవన్ నామస్మరణ చాలా గొప్పది. ఈ కలియుగంలో ఇచ్చాను నేను, దేనికి ఇవ్వని ఫలితం. కనుక ఈ గోవింద నామస్మరణ జరుగుతుంటుంది. వారికి నీ యొక్క నిజ రూపాన్ని చూపించవు, నీవు అదృశ్య రూపంలోనే రావాలి. ఎప్పుడు వచ్చినాను నా దగ్గరికి, తప్పక స్వామి, తప్పక అట్లనే వచ్చేదను, కానీ ఎవరిని ఏమి చేయడానికి లేదు. కొండపైన మటుకు ఇక్కడ ఉన్న వారందరినీ విడిచిపెట్టవాలి. నీవు నీ పాలన చేయవచ్చు, కానీ ఇక్కడ మటుకు ఏమి చేయడానికి లేదు. స్వామివారి దగ్గర, అమ్మవారి దగ్గర, తిరుమల తిరుపతి. అలాగే స్వామి, నీ ఆదేశం మేరకు తప్పక అట్లనే చేసేదాను. నేను ఈ పాలన మొదలుపెట్టు, నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు స్వామి అన్నాడు ఆయన. అంటే నువ్వు వెళ్ళక తప్పదు, నాకు వద్దు స్వామి, ఈ వరం వద్దు, విరమించుకుంటాను నేను అన్నాడు. లేదు, వరాన్ని తీసుకోవడానికి లేదు, వెనకకి నేను, నీవు నీ పాలన మొదలు పెట్టవలసింది. లేదు స్వామి అని ఇద్దరి మధ్య చాలాసేపు జరిగింది ఆ భాషలో. అప్పుడు చివరికి కనీసం ఒక్కటన్నా నాకు ఇచ్చేయండి స్వామి అన్నాడు. సరే, ఒక్క వరం ఇస్తాను, కోరుకో అన్నాడు. అప్పుడు నాకు ఈ ప్రశాంతత ఇది చూశాక, ఆ నామస్మరణ చూశాక నాకు కూడా అనిపించింది, స్వామి చెయ్యి, నువ్వు చేసుకుంటూ వెళ్ళు, నీకు ఇవ్వవలసిన ఫలితం ఇస్తాను, కానీ నేను ఈ పాలన వద్దంటున్నావు, అది మటుకు ఇవ్వలేను. అది వద్దు స్వామి అన్నాడు. ఆ వారం అంటే అది తప్ప ఏదని అడగన్నాడు. అయితే నాకు అసలు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను స్వామి, నాకు అసలు వద్దే వద్దు అన్నాడు. లేదా నేను మీకు ఆనంద నిలయంలో కూర్చుంటా అన్నాడు ఆయన. అంటే అట్లా కాదు, మరొక వరం ఇస్తాను, కోరుకో అన్నాడు. అంటే నేనేం వద్దు స్వామి, నాకు వరాలే వద్దన్నాడు. అయితే నీ పేరు మీద ఈ యుగం మొదలైతుంది, ఇది కలియుగం అనే నీ పేరు కలిగా మారుస్తున్నాను, కలి పాలన జరుగుతుంది, ఇది
నీ పేరు మీద యుగం అన్నాడు. నా పేరు మీద యుగమా స్వామి అన్నాడు. నీ పేరు మీద యుగం ఉంటుంది, ఇది ఈ యుగాన్ని నీ పేరు మీద మొదలు పెడుతున్నాను. కలియుగమ్మ, కలియుగ దైవంగా ప్రత్యక్షమైనట్టుగా తెలియజేస్తారు అందరూ. అలా వ్యాపించబడుతున్నది ఆ విధంగా. అంటే మహానందం స్వామి చాలా చక్కగా చెప్పారు. అంటే మరొక వరం ఇస్తాను కోరుకు అన్నాడు. నీ యొక్క దీనికి నేను ఇచ్చాను రాక్షస రాజా, చెప్పు. నీవు వద్దంటున్నావు పాలన, ఇచ్చిన పాలనే కాబట్టి మరో వరం నాకు వద్దు స్వామి. అంతే, ఏ వరాలు వద్దుగా, నాకు చాలా ఇది, నాకు చాలా ఆనందం అనిపించింది. నేను వెళ్తాను, నా పాలన మొదలు పెడతాను. సరే, నీకు అయితే ఇంకొక వరంలో నేనే ఇస్తున్నాను ఇదని స్పష్టత ఇచ్చారు. ఈ కలియుగాంతం తర్వాత నీవు మరుసటి యుగంలో నీవు మానవ రూపంలో ప్రత్యేకంగా ఈ భగవన్ నామస్మరణ గురించి చెప్తూ, తిరుమల కొండ విశేషాలు చెప్తూ, ఎన్నో అద్భుతాల గురించి చెప్తూ నీ యొక్క జీవనాన్ని కొనసాగిస్తుంటావు. దేశ విదేశాలను తిరుగుతూ ఈ ప్రచారంలో భాగంగా నీవు ఆనందంగా జీవించే అవకాశాన్ని కల్పిస్తున్నా. ఇది నా వంతుగా నేను నీకు ఇస్తున్న వరం అన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి నాకు, ధన్యుణ్ణి నేను మళ్ళీ తప్పక మీ దర్శనం చేసుకునేదాన్ని అని అదృశ్యమైనాడు ఆయన. ఎప్పుడు వచ్చిందో అదృశ్యంలోనే రమ్మన్నాడు రూపంలోనే. కనుక చూడండి ఎంత చక్కటి అవకాశం, నాకు ఎంత చక్కగా స్పష్టత ఇచ్చారు స్వామివారు. నా జన్మ ధన్యమైన, నాకేం తెలుసండి, మీరు ఎక్కడ చదివారు, ఏం చదివానని నేను చెప్పగలుగుతున్నాను మీకు, చెప్పండి. ఎంత స్పష్టత స్వామి వారు ఇచ్చింది నాకు, నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాం. కనుక మానవుడు తన యొక్క ప్రవర్తన వల్ల, ఆలోచన వల్ల ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనము మంచితనం ఏమంటారు, ఎందుకంటే రాక్షస పాలన జరుగుతున్నది. మనం మంచితనము, మానవత్వంతో వెళ్ళే అవకాశం, వీలైతే సహాయ సహకారాలు అందించాలి ఇతరులకు. కానీ చెడు చేయవద్దు, చేస్తే మంచి చేయండి, లేకపోతే లేదు. ఎంతసేపు నేను నేను అనుకున్నాను అంటే నేనేంటి అంటే ఆలోచిస్తే తెలిసిపోతుంది మనకు. కనుక మేధావులు ఉంటారు, కానీ అతి మేధావులు ఉన్నారే, నేనే నాకు మించిన వాడు లేరనుకుంటారు. అది తప్పు. అందరూ ఎంత ఉన్నను అది తాత్కాలికమే, శాశ్వతమైనది మన మంచితనం, అదొక్కటి అని నా అభిప్రాయం. అది ఎప్పటికీ మిగిలిపోతుంది. ఈ మంచితనం అనేది ఫలానా మనిషి మంచివాడు, ఫలానా వాడు ఎంతో చేశాడు, ఫలానా ఇంత మంచి మనసండి అంటారు తప్ప అదే చెడ్డవాడి గురించి కూడా చెప్తారు. కానీ వీటిలో ఏది నిర్ణయించుకోవాలో మన ఆలోచనలో ఉంటుంది. ఏది నిర్ణయిస్తే అదే ఇస్తాడు ఆయన. కనుక మన ఇదంతా ప్రయత్నం చేయండి మానవ దీంట్లో అని ఎన్నో ఉదాహరణలు. నాకు 2012లో దర్శనం ఇచ్చారు. 2000 మూసి నది పైన అది చెప్పడం జరిగింది, చిన్న చిన్న వీడియోలో, పెద్ద వీడియోలో. కానీ 2013 దర్శనం గురించి నేను చెప్పినట్లేదు, అది కొద్ది మందికి చెప్పాను నేను. 2013లో కూడా వారు దర్శనం ఇవ్వడం, మా స్నేహితుడు వెంబడి నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు బయటకు వచ్చి నిల్చున్నాను కొంచెంసేపు ఉండి లోపల. అన్ని ఇటు షాపులు అటు షాపులు, ఇప్పుడు నుంచి అప్పుడు మెయిన్ రోడ్డు ముందు. అక్కడి నుంచి ఇటు చూస్తున్నా అటు చూస్తున్నా నేను. అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట షాపులు ఉన్నాయండి, మెయిన్ రోడ్ అంతా చూస్తున్నా. ఇటు తీసి మళ్ళీ ఇటు తిరిగాను. నాకు కొద్ది దూరం నుంచే ఒక అతను వస్తున్నాడు. సాధారణంగా అతను చూస్తే ఎవరైనా పిలుస్తారు, అడుగుతారు మా గురించి చెప్పమని, బహుశా మీకు అర్థమై ఉంటుంది. అతని పిలిచి అడుగుతారు, ఇది చెప్పండి, మాదేముందో చెప్పండి అని. అటువంటిది మరి ఆయన ఎవరికి కనపడలేదా నాకు తెలియదు. ఇట్లా వెళ్తూ నా ముందు ఒక మాట అనుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. అది ఏమన్నారా అని ఆలోచిస్తున్నాను నేను. కొన్ని సెకండ్లకి ఎడమ దిక్కు తిరిగి చూశాను, లేరు ఆయన. రోడ్డు క్రాస్ చేశారంటే లేరు ఆయన. మరి ఏదైనా షాప్కి వెళ్ళారా అని చూశాను, అంతటా చూశాను. ఇటు అటు షాపుల దిక్కు చూశాను, లోపల ఉన్న షాపుల దిక్కు ఎక్కడ లేరు ఆయన. కొన్ని సెకండ్లలో ఆయన అదృశ్యమైనారు. ఒక్క మాట చెప్పుకుంటూ, ఆ మాట ఏమిటని నేను మీకు తెలియచేయట్లేదు, అది మా వ్యక్తిగతంగా అట్టి పెట్టుకుంటున్నాం, మందించండి. ఎందుకంటే అది నాకు ఆశ్చర్యం ఒక పక్కన, ఆనందం ఒక పక్కన. దానికి కొంత స్పష్టత తీసుకుందాం అనుకున్నా. నాకు వినపడినట్టు వినపడ్డది అది. దాన్ని అడిగి తెలుసుకుందామని నేను వెళ్ళి కనుక్కుందామని చూసినప్పటికీ లేరు ఆయన. మరి ఎవరికి కనపడలేదా, ఎవరు పిలవలేదా నాకు తెలియదు. ఇట్లా వచ్చారు, ఇట్లా వెళ్ళిపోయారు. జస్ట్ 30 సెకండ్లు, మ్యాక్సిమం 60 సెకండ్ల లోపల తిరిగిపోయింది. చాలా ఆశ్చర్యానందం కలిగింది నాకు. ఇది నేను చాలా తక్కువ మందికి చెప్పాను నేను. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అందుకు పెద్ద వీడియో తీసుకుంటున్నాను. చిన్న వీడియోలో ఇవన్నీ చెప్పలేము, అంచెలంచెగా చెప్పుకుంటూ రావాలి. ఇవన్నీ కొంచెం చెప్పాలంటే 5-10 వీడియోలు అవుతాయి.
కనుక ఈ యొక్క పెద్ద వీడియో ఎప్పుడన్నా అట్లా చేసి చెప్తుంటాను మీకు కొన్ని సంవత్సరాలు, కొన్ని వీడియోలు, కొంత సమాచారం అని నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి అంటే ఇప్పుడు మీకు ఇక్కడ లాగామా మేము చూడండి, మీరే గమనించండి. కనుక ఇది ఏంటంటే మనం దీంట్లో ఇది లేదు దాంట్లో అది లేదని కాదు, మనం చెప్తున్న వీడియోలు మీరు వినండి, మీకే అర్థమవుతుంటుంది. మీరు ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నాం అంటే మర్యాద మర్చిపోతున్నారు, కనీసం మర్యాద మర్చిపోతున్నారు. దానికి ఒక ఇది కూడా చెప్తున్నాను, ఎంత టైం వెళ్ళిపోతుంది కూడా మేము అబ్జర్వ్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి, చాలా తక్కువ. స్వామివారు ఒకసారి ఇస్తూ సమాచారం నాకు ఇది ఒకటి కూడా ఆదేశంగా తెలియజేయన్నారు. మహాప్రసాద్ స్వామి ఏం తెలియజేయాలి నేనన్నా అంటే మర్యాద మర్చిపోతున్నారు, కనీసం మర్యాద మర్చిపోతున్నారు. మర్యాద మర్చిపోయిన వారికి మన్నిస్తాను, కానీ కనీసం మర్యాద లేని వాడిని క్షమించరు, మరో జన్మ లేదని తెలియజేయన్నారు. ఏంటి స్వామి ఇది, శాంతించండి అని వెంటనే మనవి చేయడం జరిగింది. ముందు శాంతించండి స్వామి, మీరు ఇది నా వల్ల కాదు, ఎలా తెలియజేయగలని చెప్పండి అన్న. ఇది నా ఆదేశం అన్నారు. మహాప్రసాదం నా వంతు ప్రయత్నం చేస్తాను స్వామి అన్న. అతి తక్కువ మందికి చెప్పాను నేను. ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంభాషణ ఇదిలో భాగంగా చెప్తున్నాను నేను. అంటే ఎప్పుడు ఏం చెప్పనిస్తారో మాకు తెలియదు. మా మూమెంట్ మేము చెప్తూ ఎందుకు ఆగుతుంటామంటే వారు మార్చేస్తారు. నేను అనుకున్నది ఇందాక నుంచి వేరు చెప్పాలని, దాంట్లో కొంత భాగంగా వెళ్తుంది, కొంత మార్చేశారు. అది చూశారు ఎంత స్పష్టత ఉంటుందో స్వామివారిని. ఆయన లీలలు అంత లేదు, వీళ్ళు అంత చిక్కని లేదన్నారు. కనుక అప్పుడు శాంతించమని అడిగాను నేను. ఆలోచిస్తానన్నారు ఆయన. స్వామి నేను చెప్పలేను, మన్నించండి, నా వంతు ప్రయత్నం చేస్తానన్నా. కనీసం మర్యాద లేని వాడిని మరో జన్మ లేదని తెలియజేయన్నారు ఆయన. అంటే ఏ విధంగా తీసుకుపోతున్నారు, ఇంతమందిలో ఇంత ప్రత్యేకత ఇచ్చారు, నాకు ప్రత్యేక భక్తులు లాంటివి తీసుకున్నారంటే చెప్పండి, మీరు ఏ విధంగా తీసుకున్నారు, ఎలా చెప్పగలుగుతున్నాను నేను అనిపిస్తుంటుంది. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. మరి మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఎంత ఆనందం నాకేది, మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. అంటే నేను చెప్పుకుంటూ పోతున్నామన్నారు, మధ్యలో చెప్తున్నాం, అసత్యంగా చెప్పట్లేదండి. ఎందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటే అది మనం ఒక వస్తువు ఇచ్చినప్పుడు అవతల ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకు చెప్తాడు, అది మర్యాద, అది కనీసం మర్యాద. ధన్యవాదాలు చెప్పకపోతే ఇంకేమిటో చెప్పండి. అందుకు నేను ఇది తెలియజేస్తున్నాను. అది ఆయన స్పష్టత ఇచ్చారని. ఎందుకు మాటికి అందరికీ ధన్యవాదాలు చెప్తుంటానంటే అది ఆ సినిమా కూడా వచ్చిందని చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మొన్న ఒక కార్యక్రమంలో చెప్పాను మీకు, ఒక పాపకు చెప్పినప్పుడు బాగా చేసావమ్మా, నాట్యం నీ నృత్య ప్రదర్శన బాగుందంటే ఆమె ఇట్లా చూస్తూ ఉన్నది తప్ప థ్యాంక్ యూ చెప్పిందో లేదో కూడా నాకు జ్ఞాపకం లేదు. అవే నేర్పాలి తల్లిదండ్రులు పిల్లలకని నా అభిప్రాయం. నా వంతుగా నేను తెలియజేస్తున్నాను. ఎంతో సమాచారాలు ఇచ్చుకుంటూ పోతున్నాను. సుమారు 15 నిమిషాలు దాటిని చెప్పండి ఇప్పటికే మీకు. ఇంకా ఎంతో ఉంది చెప్పాలంటే నేను ఎన్నని చెప్పాలని చెప్పండి మీకు ఒక్క దాంట్లో. అందుకని అంచెలంచెలుగా చెప్పుకుంటూ వస్తున్నాను, చిన్న వీడియో కానీ పెద్ద వీడియో కానీ అని నా యొక్క అభిప్రాయం. కొన్ని ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, ఎన్నో అద్భుతాలు, ఇతరులకు అద్భుతాలు, ఇంతకంటే ఏం కాదు. ఇప్పుడు పేపర్లో చూస్తున్నాను నేను చెప్పినది, అద్భుతాలు పేపర్లో వచ్చింది హెడ్డింగ్, నమ్మకం పేపర్లో వచ్చింది హెడ్డింగ్, ధన్యవాదాలు, ఇవన్నీ రకరకాలుగా అవకాశాలు ఎన్నో చూస్తున్నాను నేను పేపర్లు. నా దగ్గర ఉన్నాయి పేపర్లు ఇప్పటికీ కట్టిగా, నా దగ్గర బుక్లు రాసినవి ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. నేను బుక్లు చూసినవి ఉన్నాయి, చదివినవి ఉన్నాయి, అన్ని డేట్ వైజ్ అన్నీ వేసుకుంటూ వచ్చాను నేను. కానీ తర్వాత ఆపరేషన్ 2018 నుంచి చాలా అయిపోయినాయి అని చెప్పి నేను ఆ తర్వాత నుంచి నా వాట్సాప్ స్టేటస్ ఇవే చెప్పుకుంటూ వస్తా. ఇప్పుడు వీడియోస్ అవకాశం ఇచ్చారు యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు. అందుకని యూట్యూబ్ ఛానల్ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సహకారం అందిస్తున్నట్టుగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలి మనం. యూట్యూబ్ ఛానల్కి, యాజమాన్యానికి, సిబ్బందికి కూడా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి, నా కుటుంబానికి కానీ స్నేహితులకు, బంధుమిత్రులకు ఎందుకంటామంటే ప్రతి ఒక్కరికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఏదైనా సరే మనకి ఏ అద్భుతం ఇచ్చినా మనం ధన్యవాదాలు ఇవ్వలేదు, నిరాశ చెందవద్దు. తప్పక మీ వంతు ప్రయత్నం చేస్తుండండి, ఏదో ఒక ఫలితం ఇస్తూనే ఉంటారు ఎప్పుడని నా అభిప్రాయంగా తెలియజేస్తూ, ఇంకా తదుపరి పెద్ద వీడియోలో తదుపరి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. నేను కొంత చెప్పాలనుకున్నాను, కొంత మార్చి చెప్పని ఇచ్చారు ఆయన. ఏదైనా నాకు చెప్పే అవకాశం మీకు ఇచ్చారు, అందుకు నా స్వామి వారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓం నమో వెంకటేశాయ.